ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. చాందోగ్య ఉపనిషత్తు చతుర్థ ప్రపాఠకం 8వ ఖండం. ఇప్పుడు మనం జాబాల పుత్రుడు సత్యకాముడు ఎక్కడికి వెళ్తాడు? గౌతమ ముని ఆశ్రమానికి వెళ్తాడు, ఆరుద్ర ముని ఆశ్రమానికి వెళ్తాడు. అతను ఏం చేశాడు? ఆ గురువు బ్రహ్మ విద్యను ఉపదేశించమంటే అడుగుతాడు. 100 ఆవులు తీసుకెళ్లి 1000 ఆవులు 1000 ఆవులను చేయమంటాడు. ఆ 1000 ఆవులను చేస్తుండగా పూర్తి అవ్వగానే ముందు సత్యకామునకి ఎవరు ఉపదేశం ఇస్తున్నారు? వృషభం ఇచ్చింది. ఏమనిచ్చింది వృషభము? వృషభం ఏమని ఉపదేశించింది సత్యకామునకు? ఏమైంది? జరుగుతున్న ప్రపాఠకాన్ని రోజు నెమర వేస్తున్నాను, మర్చిపోతున్నాను. ఏమని ఉపదేశించింది? 400 ఆవులను 1000 ఆవులను చేసినావు, మనము గురువు గారి దగ్గరికి వెళ్దాము అనేసి అంటది. అన్న తర్వాత ఇంకా ఆ ఆవులని గురుకులం వైపు తిప్పుతూ సత్యకాముడు నడుస్తున్నాడు. నడిచినప్పుడు దారిలో ఏం ఏర్పడింది? సంధ్యాకాలం అయిపోయింది, చీకటి సంధ్యాకాలం అయింది. సంధ్యా సమయం కాగానే ఏమైంది? చెప్పండి ఇక మరి కంటిన్యూ. ఆశ్రమంలో పడుకుంటాడు. ఓయ్ అగ్నిహోత్రం పశ్చిమ చేసినప్పుడు వైపుకు కూర్చొని అగ్నిహోత్రం చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఏం ఉపదేశింపబడింది? ఎవరు ఉపదేశించారు సత్యకామునకి? అగ్నిది. అగ్ని ఏమని చెప్పింది? ఎవరైతే అగ్నిహోత్రం బ్రహ్మమునకు 4 కళలు, అవి పృథివీ కళ, అంతరిక్ష కళ, దేవ కళ, సముద్ర కళ అని చేశారు. ఏ మానవుడైతే అగ్నిహోత్రం చేస్తాడో ఆ అగ్నిహోత్రం యొక్క ఫలమును నిష్కామ కర్మతో చేస్తే అతడు అనంతవాన్ అవుతాడు అని ఉపదేశం ఇస్తాడు. షాబాష్. తర్వాత రెండవ దాంట్లో ఇప్పుడు సూర్యుడు కూడా కళలు, సూర్యకళ, చంద్రకళ, అగ్నికళ, విద్యుత్ కళ, సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ కళ చెప్పారు. సరేనా? అనగా ఇప్పటికీ సత్యకామునకు వృషభము, అగ్ని, సూర్యుడు ఇలా ముగ్గురు ఇచ్చారు. అవునా? ఇప్పుడు ముందుకెళ్దాం. మద్గుష్టే పాదం వక్తేతి సాహశ్వోభూతే గా అభిప్రస్థాపయాం చకార తా యత్రాభిసాయం బభూవు తత్రాగ్నిం ఉపసమాదాయ గా ఉపరుధ్య సమిధామాధాయ పశ్చాదగ్నేః ప్రాంగోప వివేశ. ఇక ఎక్కడెక్కడైతే సత్యకాముడు ఆవులని తీసుకొని గురుకులం వైపు నడుస్తుంటాడో మధ్య మధ్యలో ఎక్కడెక్కడ సంధ్యా సమయం ఏర్పడుతుందో అప్పుడు సత్యకాముడు ఏం చేస్తాడు?
అనగా సాయంత్రం అగ్నిహోత్రం చేసినప్పుడేమో అగ్నిదేవుడు ఉపదేశించినట్టుగా వర్ణన ఉంది. ఉదయం అగ్నిహోత్రం చేసినప్పుడు ఎవరు ఉపదేశించారు? సూర్యుడు. సూర్యదేవుడు. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం అయింది, ఇప్పుడు ఎవరు ఉపదేశిస్తున్నారు సత్యకామునకు? వాయుదేవత. ఎవరు ఉపదేశించారు? వాయుదేవత. వాయుదేవ. సత్యకాముడు ఏం చేశాడు? అగ్నిని పూర్వాభిముఖంగా పెట్టి అతను పశ్చిమం వైపు కూర్చుని ఆవులనన్నింటినీ కూడా ఏం చేశాడు? ఒక చోట ప్రోగు చేసి అగ్నిహోత్రం చేస్తానని కూర్చున్నాడంట. కూర్చోగానే ఏమైపోయింది? తం ఉద్గురూపనిత్యాభ్యువాద సత్యకామా ఇది భగవ ఇది ప్రతిశుశ్రూషావా. అంతలోనే వాయుదేవత ఓ సత్యకామా అని పిలిచిందంట. అప్పుడు సత్యకాముడు ఏమన్నాడు? హే భగవన్, చెప్పండి, నేను ఏమి మీకు సేవ చెయ్యగలను అని. అప్పుడు ఆ వాయుదేవత బ్రాహ్మణ సౌమ్యతే పాదం బ్రవానితి బ్రవీతుం మే భగవానితి తస్మై హోవాచ ప్రాణః కళ చక్షుః కళ శ్రోత్రం కళ మనః కలైవ వై సౌమ్యం చతుష్కలః పాదో బ్రాహ్మణః ఆయతనవాన్ నామా. వాయుదేవత చెప్తుందంట, హే సౌమ్య, బ్రహ్మమునకు 4 పాదములున్నవి అంటే సత్యకామన్నాడంట, నాకు కరెక్ట్ గా అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి అన్నాడంట. అప్పుడు ఆ వాయుదేవుడు చెప్తున్నాడు, ఎవరైతే బ్రహ్మ యొక్క ఈ సామర్థ్యాన్ని తెలుసుకుంటారో, అనగా బ్రహ్మని ఈ ఇంద్రియముల యందు ధారణ చేసుకుంటారో వాళ్ళు ఆయతనవాన్ అవుతారు. ఎవరైతే బ్రహ్మ యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకుంటారో, ఎందెందున బ్రహ్మను తెలుసుకుంటున్నాడో అక్కడ అతను ఆయతనవాన్ అవుతాడు. అవేమిటి? ప్రాణకళ, చక్షుకళ, శ్రోత్రకళ, మనాకళ అంటాడు. అనగా ఏ మానవుడైతే ప్రాణమునందు, చక్షువునందు, శ్రోత్రమునందు, మనస్సునందు ఎవరిని తెలుసుకుంటున్నాడు? బ్రహ్మని. బ్రహ్మనే తెలుసుకుంటున్నాడు. అతను ఏమైపోతాడు? ఆయతనవాన్ అవుతాడు. అర్థమైందా? ఏతమేవ విద్వాన్ చతుష్కల పాదం బ్రాహ్మణం ఆయతనవాన్ ఇత్యుపాసత ఆయతనవాన్ అస్మిన్ లోకే భవత్యాయతనవతోః లోకాన్ జయతి య ఏతమేవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రాహ్మణః ఆయతనవాన్ ఇత్యుపాసతే. ఏ జీవుడైతే వ్యాపకుడైనటువంటి బ్రహ్మని సర్వత్ర చూచుచున్నాడో, సర్వత్ర అంటే ఎక్కడెక్కడ? కేవలం భాష్యలోకముననే కాదు, ఇంకెక్కడ చూస్తాడు? కూడా మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, తినేటప్పుడు, త్రాగేటప్పుడు, ఆలోచించేటప్పుడు ఎవరిని చూస్తున్నాడు అతను? బ్రహ్మనే చూస్తున్నాడు. అందుకనే ఇక్కడ గురువు ద్వారా ఎందుకు చెప్పబడి ఉంది? మామూలుగా పిల్లలు గురుకులంలో గురువు లేకపోతే ఏం చేస్తారు? క్లాస్ లో టీచర్ లేకపోతే పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. వేరే ఇంట్లో అమ్మ లేదనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. ఇల్లు వీకి పందిరేస్తారు. అలాగే ఈ బ్రహ్మాండం అనే గృహమునందు పరమాత్ముడు ఉన్నాడు అంటే జీవుడు ఎలా ఉంటాడు? తరగతిలో ఉపాధ్యాయురాలు ఉన్నట్టుగా ఉంటాడు. లేకపోతే అర్థమైందా? ఇప్పుడు ఎలా తరగతి గదిలో టీచర్ లేదు అన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, టీచర్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు? అలాగే ఏ జీవుడైతే పరమాత్ముడు సర్వత్ర ఉన్నాడని తెలుసుకుంటున్నాడో, తెలుసుకొని అదే విధముగా ఆచరిస్తున్నాడో అతని జీవితం ఏమైపోతుంది? ఆయతనవాన్ అవుతుంది, అనంతవాన్ అవుతాడు. ఇక ఎవరైతే సంధ్యా సమయంలో మాత్రం దేవుణ్ణి నమ్ముతారు, కష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా తలుచుకుంటారు, మళ్ళీ ఐశ్వర్యవంతులు అవ్వగానే అహంకారంతో విర్రవీగిపోతారో ఏమైపోతుంది? అయిపోతాడు. అంటే ఇప్పుడు ఈ ప్రపాఠకమున మొత్తం ఎన్ని కళలు విన్నాం మనము? ఎన్ని వచ్చినాయి మొత్తం?
16 షోడశ కళ. చెప్పండి ఏమేంటి షోడశ కళలు? పృథివీ కళ, అంతరిక్ష కళ, దేవకళ, సముద్ర కళ. ఇవి 4. తర్వాత అగ్ని కళ, సూర్యుడి కళ, చంద్రకళ, విద్యుత్ కళ. 4 4 ఎన్నేనే? 8. 8. ఇప్పుడు ప్రాణము కళ, చక్షు కళ, శ్రోత్ర కళ, మనస్సు కళ. మరి ఎన్నేనే? 12. 12. మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. రికార్డ్ ఆపేసే స్మిత.